టీఆర్ఎస్ కు ఆపరేషన్ ఆకర్ష్ అవసరం లేదన్నారు టీఆర్ఎస్ సీనియర్ నేత మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా విలీనం ప్రతిపాదన తీసుకుని వచ్చారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ శాసనమండలిలోని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ స్వామిగౌడ్ని కలిశారు. తమను టీఆర్ఎస్ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరారు. మొత్తం మీద టీఆర్ఎస్ మరోసారి ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా వచ్చారా? మనతో మాట్లాడడానికి పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం. సార్, మరోసారి మీరు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. ఏమంటారు? పార్టీ ఆలోచన ఏంటి? టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. 88 సీట్లు సాధించేసి ఇవాళ మేము ఆపరేషన్ ఆకర్షణ ఇంకోటి అవసరం లేదు. ఇవాళ చంద్రబాబుతో పొత్తుని ఆ పార్టీ ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఒప్పుకోవట్లేదు. వాళ్ళందరూ దాన్ని చంద్రబాబు వల్లనే మేము ఓడిపోయాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా చంద్రబాబు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం కరెక్ట్ కాదని కూడా చెప్పినాం. అయినా వినకుండా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మేము స్వచ్ఛందంగా మేము ఆడిట్లో నలుగురు మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మీరు చూశారు ఇప్పుడే. వారికి వారు ఒక లెటర్ తీసుకొచ్చుకొని ఇచ్చేసి ప్రస్తుతం కూడా మాట్లాడేసి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుని ఈ విధంగా మరలా తెలంగాణలో తెచ్చి చిచ్చు పెట్టాలనే ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అది ప్రజలు ప్రూవ్ చేశారు. ప్రజల యొక్క సహకారం, ప్రజల యొక్క మద్దతు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారికి ఉన్నట్టు విస్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా ఇంకా మేము అటు ఉన్నట్లయితే తెలంగాణ సమాజం కరెక్ట్గా అనదు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వచ్చారు. వారిని మా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారి యొక్క మెర్జర్ని కూడా సంతోషపడుతూ ఇవాళ కౌన్సిల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తన అపోజిషన్ హోదాని కోల్పోయింది, ప్రతిపక్ష హోదాని కోల్పోయింది. ఇంకో 3 నెలలు అయిపోతే యాక్చువల్గా ఇక్కడి నుంచి అంతర్ధానం అయిపోతుంది. అనేక రాష్ట్రాల్లో అంతర్ధానం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల మీద అక్కసు చూపిద్దాం అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అంతర్ధానం అవుతుంది 3 నెలల్లో. ఆ తర్వాత తెలంగాణ సమాజంలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచివేయబడుతుంది. పలరాజేశ్వర్, టీఆర్ఎస్ వైపు నుంచి ఎటువంటి సంకేతాలు ఈ ఎమ్మెల్సీలకు మీరు పంపలేదంటారా? నిజాయితీగా చెప్పండి. ఎవ్వరికి ఏమి మేము పంపించాల్సిన అవసరం లేదు. ఇవాళ మాకు అవసరం కూడా లేదు. 88 సీట్లు గెలుచుకొని 2/3 మెజార్టీ కంటే ఎక్కువ ఉండి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇలా తెలంగాణ సమాజం ఎటువైపు అయితే ఉన్నదో అటువైపే మేము కూడా ఉంటాం. ఇలా పార్టీలకు అతీతంగా అభివృద్ధి అనే ఎజెండాతోనే మేము కట్టుబడి ఉంటాం. మేము వచ్చే 5 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసుకోకపోతే నష్టపోతాం, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో తప్ప ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన అవసరం లేదు. 40 మంది ఉన్న దాంట్లో 32 మంది ఆల్రెడీ ఎమ్మెల్సీలు ఉన్న మేము ఇవాళ మనం ఇంకొకరిని ఇన్వైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ స్వచ్ఛందంగా ఎంతమంది వస్తే అంతమందిని ఆహ్వానిస్తాం. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మా టీఆర్ఎస్ పార్టీలో అందరు ఎట్లా ఉన్నారో వాళ్ళ ఆ విధంగానే గౌరవించుకుంటాం. మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్సీలు ఎన్నికల ఫలితాలు పొత్తుల విషయంలో వాళ్ళు మనస్తాపానికి గురయ్యారు, వచ్చారని చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీ వైపు చూస్తున్నారా? ఏమైనా సంకేతాలు వచ్చాయి? ఖచ్చితంగా ఎవరు ఎప్పుడు ఎట్లా వస్తారనేది మీ ముందుగా వస్తారు. ఇప్పుడు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు నలుగురు వచ్చి లెటర్ ఇచ్చింది మీరు చూశారు. మీ యొక్క కెమెరాలోనే బంధించారు. ఆ దృశ్యం ఎమ్మెల్సీలే బంధించారు. ఎమ్మెల్యేలు కూడా బంధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. వారు సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలో అన్ని జరుగుతాయి. మొత్తం మీద ఆపరేషన్ ఆకర్ష్ అనే ఆలోచన టీఆర్ఎస్ పార్టీ చేయలేదని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన తీసుకొచ్చారని పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. యాదగిరితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.